There are so many jackals and other animals in the forest. English intra? But there will be only one lion, and even if it is single, it will be the king of the jungle. A lion is always a lion. It is not only a description but also a clear declaration. ఈ పొలిటికల్ డైలాగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తమిళనాట సరికొత్త చరిత్రకు నాంది పలికింది. పోల్ మేనేజ్మెంట్ తెలియదంటూ పక్క పార్టీ జెండాలు తన కార్యకర్తల భుజాలపై పెట్టలేదు. తమిళనాడులో విజయ్ గెలిచిండు. రామారావు గారు లాగా పార్టీ పెట్టంగానే సింగిల్ గా పోటీ చేసి గెలిచిండు, చాలా సంతోషం. కానీ దానికి మా జగన్ అన్నకి ఏం సంబంధం? మనకు తెలుగే రాదు, ఇక తమిళేడికెళ్ళి వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తమిళనాడులో జగన్ అన్న క్రేజ్ ఏముంటది? ఇంగ్లీష్ లో మాట్లాడతాడా, హిందీలో మాట్లాడతాడా, తెలుగులో మాట్లాడతాడా, తమిళ్లో మాట్లాడతాడా? కాస్త ఇష్కిస్తా అంటే అది చైనీస్ అనుకుంటారు వాళ్ళు. జగన్ అన్న, రోజక్క, ప్లీజ్ అందరిది తీసుకొని మన నెత్తి మీద పెట్టుకోకర్రి, గలీజుగుంటది. సంస్థాగతంగా పాతుకుపోయిన డిఎంకే అన్నా డిఎంకేతో పోటీ పడలేమంటూ ఏదో ఒక పార్టీతో పొత్తు కోసం పాకులాడలేదు. నీకు స్పాట్ నేను ఎడతాగా. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినాయి అంటే తెలంగాణలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రాలో. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? రాజకీయంగా వారసత్వం లేదు, అనుభవం ఉన్నవారి పల్లకి మోయాల్సిందే అంటూ తన కార్యకర్తలను బానిసలుగా మార్చలేదు. పాపం విజయ్ దరిద్రం ఏందో, మా అన్న ఫోటో చూపెట్టడం గానీ 11 సీట్లే తక్కువైనాయి సీఎం గానికి. ప్రభు, నీకెన్నొచ్చినారా మ్యాథ్ లో? ఒక్క మార్క్ కావాలి కదా నీకు? వీడి తీసుకో. ఇస్తావా? ఇస్తావా? నీకు వచ్చిన ఒక్క మార్క్ కూడా వాడికి ఇస్తావా నువ్వు? కులం గొడుగు పట్టలేదు, మతం ముసుగు తొడగలేదు, పూటకో సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకోలేదు, రోజుకో మాట మార్చలేదు, గెలవడం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చాలనుకోలేదు. అటు చూడు బే. ఇక్కడ రెడ్డి రెడ్డే గెలవాలి, నాయుడు నాయుడే గెలవాలి, కొత్త రావద్దు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన సింగిల్ గా వచ్చాడు, మా ఊరు సింగిల్ గా రాలేదు. మా ఊరు సింగిల్ గా వచ్చినప్పుడు మా ఊరు ఓట్లు వేయలేదు, ఎందుకంటే తమిళకు ఉన్న నాలెడ్జ్ తెలుగు వాళ్ళకి లేదు. ఇక్కడ రెడ్డి రెడ్డే గెలవాలి, నాయుడు నాయుడే గెలవాలి, కొత్త రావద్దు. వచ్చినా వీళ్ళ కిందనే ఉండాలి. కార్యకర్తలు అభిమానుల్లో ధైర్యాన్ని నింపాడు. 234 నియోజకవర్గాల్లోనూ నేనే అభ్యర్థిని అంటూ ధైర్యంగా చెప్పాడు. ప్రజాకర్షక హామీలతో ప్రజల్లోకి వెళ్లాడు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ఎవరి అంచనాలకు అందని అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నిజంగానే మరి మా ఆగదకి వచ్చిందేమో జబ్బు చదవా చదవాలి కదా. చదవకుండానే పేస ఏంటి మిగతా 3? నోరు మీరే ఎదవకనా ప్రెసిడెంట్ గారు అప్పుడు పేరు అయిపోయాడంటే అంత పేర్రా. ఎవరో పేషెంట్ గెలిచినోడిని అంటారు, ఓడిపోయినోని కాదు. తమిళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించాడు. లెజెండరీ ఎంజీఆర్ ను గుర్తు చేశాడు. ఇంతకీ విజయ్ విక్టరీ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? ఈ రోజు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాని విషయం. అంటే అది ఇక్కడ వింత విచిత్రం చెప్పనా మీకు విజయ్ గారి కంటే స్టాలిన్ గారే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఇచ్చాలి అని తెలుసు, చాలా మందికి తెలుసు, ఆయన కూడా చేస్తున్నారు. స్టాలిన్ గారే చాలా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి విజయ్ గారి కంటే. దరిద్రుడు తొట్టుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట. ఈ దరిద్రుడు వల్ల ₹1 లాభం లేదు, నాకు అంత నష్టమే. అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగటివ్ అటాక్ చేస్తుంది. ఈవెన్ కొన్ని బిజినెస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సరే, అవి డిస్కస్ చేయకూడదు మనం. చాలా దగ్గర సంబంధాలు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి స్టాలిన్ గారు, ఆయన అంటే మిత్రుడు అనాలి. ఓడిపోయినప్పుడు మీరు ఇంకా బాధలో ఉండాలి, కానీ విజయ్ గారి గెలుపులో మీ గొప్పతనం ఏముంది? విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫంక్షన్ లో కలిస్తే ఆ ఫోటో, ఆ బుకే, ఆ సూట్ లో విజయ్ గారు ఉన్నారు. ఆ వీడియోలు ఏసీ కింద పాటలు, పైన వీడియో. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కింద పాటలు, పైన వీడియోలు. పులొచ్చింది, బెబ్బులొచ్చింది, అదేదో వచ్చింది, ఇదేదో వచ్చింది అంట. అరే
ఏం జరిగిందో ఫస్ట్ ఆలోచించండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిల్ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.